ఇశ్రాయేలీల 12 గోత్రాలలో ఒక గోత్రము, ఆ గోత్రం పేరు లేవి. ఈ లేవి గోత్రికులకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే టబర్నికల్ మెయింటెనెన్స్ వారు చేసేవారు. ప్రత్యక్ష గుడారపు యొక్క మరి యొక్క సామగ్రిని, పవిత్ర కార్యాలను వారు జరిగించడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. తద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఆ దేవునికి మధ్య అనుసంధానకర్తలుగా వారు మార్చబడ్డారు. అలాగే యేసుప్రభు వారు కూడా దేవునికి మానవునికి మధ్యలో ఆయన అనుసంధానకర్తగా ఆయన ఈ లోకానికి వచ్చి నీ పాపం నిమిత్తమై నా పాపం నిమిత్తమై ఆయన సిలువలో మరణించి తన యొక్క ఆ పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తంలో నీ పాపం నా పాపములు కడుక్కొని ఆయన కొరకు గొప్ప సాక్షులు ఈ లోకంలో జీవిద్దాము. లేవి వంశస్థుల ద్వారా మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏమిటనగా దేవునికి మనకి ఉన్నటువంటి వైరాన్ని పోగొట్టుకుని ఆయన కృపలో భద్రపరచబడి యేసయ్య రక్తం ద్వారా కడగబడితే నిన్ను నన్ను ఆయనతో పాటు సదాకాలం జీవించే